జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక ఒక రెండు పాజిటివ్ న్యూస్ లోకి వెళ్దాం సార్. ఈ వారం కీలకమైన పరిణామాల గురించి చర్చించాం కదా. ఇప్పుడు కొంచెం పాజిటివ్ లోకి వెళ్తే 10 సంవత్సరాల పాటు చాబహార్ పోర్ట్ సంబంధించి భారత్ ఇరాన్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ చాబహార్ పోర్ట్ ని డెవలప్ చేసే విషయంలో, ఆపరేట్ చేసే విషయంలో భారతదేశం అక్కడ ఇన్వెస్ట్ చేయబోతోంది. అండ్ చాబహార్ పోర్ట్ కనుక మనకు కంట్రోల్లోకి వస్తే కనుక మనకు ఆఫ్ఘనిస్తాన్ త్రూ మనకు రావడానికి అవకాశం పెరుగుతుంది. ట్రాన్సిట్ రూట్ కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో బేసికలీ పాకిస్తాన్ ని బైపాస్ చేస్తూ మనకు ఉండేటువంటి ఒక కీలకమైన ప్లేస్. అండ్ అట్ ద సేమ్ టైం మనకు స్ట్రాటజికలీ కూడా చాబహార్ అనేది చాలా కీలకం. సో దీన్ని ఇక్కడ వరకు ఓకే. దీని గురించి మనం చాలా సార్లు మాట్లాడాము, ఎన్నోసార్లు దీని గురించి చర్చలు జరుగుతున్నాయి, ఫైన్. బట్ యుఎస్ ఇరాన్ మీద శాంక్షన్స్ వేసింది. అండ్ ఇరాన్ మీద వేసినటువంటి శాంక్షన్స్ ఈవెన్ వాళ్ళతో ఎవరెవరు డీల్ చేస్తున్నారో వాళ్ళకు కూడా వర్తిస్తాయి అని కూడా యుఎస్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ వేదాంత్ పటేల్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఎనీ ఎంటిటీ, ఎనీవన్ కన్సిడరింగ్ బిజినెస్ డీల్స్ విత్ ఇరాన్, దే నీడ్ టు బి అవేర్ ఆఫ్ ద పొటెన్షియల్ రిస్క్ that they are opening themselves up to and the potential risk of sanctions అని చెప్పడం జరిగింది. సో ఇది పటేల్ స్టేట్మెంట్. అండ్ ఆఫ్ కోర్స్ జయశంకర్ చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు అండ్ నారో వ్యూ అని చాలా స్పష్టంగా చెప్పారు. ఒకసారి ఈ ఇరాన్ తో చాబహార్ పోర్ట్ విషయంలో భారత్ చేస్తున్న ఒప్పందము వల్ల గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా గుర్తుంది నాకు. యాక్చువల్లీ ఈ విషయంలో మనకి ఎగ్జామ్షన్ కూడా ఉంది. అండ్ చాబహార్ పోర్ట్ విషయంలో అమెరికా అసలు ఎటువంటి అభ్యంతరం పెట్టదు అని చెప్పేసి మనం కూడా గతంలో అనుకున్నాం. ఈవెన్ ట్రంప్ పీరియడ్ లో అనుకుంటాను. ప్లీజ్ ఒకసారి కరెక్ట్ చేసి అండ్ అట్ సేమ్ టైం వివరాలు తెలియజేస్తారా, విశ్లేషిస్తారా? కరెక్ట్. మనకు చాబహార్ పోర్ట్ గతంలో కూడా మనం అమెరికాని ఎలా కన్విన్స్ చేసుకొని మనం దాన్ని కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటూ వెళ్ళాము మనము. కానీ ఇక్కడ మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే చైనా ఎప్పుడైతే వాళ్ళ సిపిఈసి కంప్లీట్గా ఫ్లాప్ అయిందో పాకిస్తాన్లో, గ్వాదర్ పోర్ట్లో ఏం చేయలేకపోతున్నారు. గ్వాదర్లో ఆల్మోస్ట్ ప్రతి నెల పెద్ద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ చైనీస్ సిటిజన్స్ వాళ్ళు చనిపోతున్నారు. బలూచిస్తాన్లో చనిపోతున్నారు. తర్వాత ఇక్కడ మన పంజాబ్ ప్రాంతంలో వాళ్ళకి భూములు ఇవ్వట్లేదు ఎవరును. అక్కడ ఉన్నటువంటి జమీందారులు ఎవరు భూములు ఇవ్వట్లేదు. కంప్లీట్గా సిపిఈసి ఫ్లాప్ అయింది. అది ఫ్లాప్ అవడంతో ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మనకు గతంలో మనం ఐ థింక్ చాలా పెద్ద ప్రోగ్రామ్ కూడా చేశాం మనం దీని మీద. చైనా యొక్క జాగ్రఫీ ఎందుకు అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది, వామ్ వాటర్స్కి వాళ్ళకి యాక్సెస్ ఎందుకు కావాలి, భారత భూభాగం వాళ్ళకు ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నది, ఇవన్నీ మనం చాలా సీరియస్గా చర్చించాం మనం. సో ఈ సిపిఈసి యొక్క ఫెయిల్యూర్ వల్ల ఆ సమస్య వాళ్ళకి మలక్కా స్ట్రేట్ సమస్య ఇప్పుడు కూడా తీరట్లేదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇరాన్ని వాళ్ళు కొనుక్కోవడం ప్రయత్నం చేస్తున్నారు. $200 బిలియన్ దాకా మేము మీ మీద ఖర్చు పెడతామని చెప్పడం, ఇవన్నీ చేయడం వాళ్ళు చూసాం మనం. క్రమేపీ భారతదేశాన్ని అక్కడి నుంచి తీసేసే ప్రయత్నం చైనా చేస్తున్నది. చాబహార్ కూడా వాళ్ళే కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇరాన్కి ఏంటంటే ఇరాన్కి కంప్లీట్గా చైనా హస్తగతం కాకుండా, చైనా కంట్రోల్లో వెళ్లకుండా వాళ్లకు ఆల్టర్నేటివ్స్ ఉండాలి అన్న దృష్ట్యా భారతదేశాన్ని వాళ్ళు చాబహార్లో ఎంకరేజ్ చేశారు. వాళ్ళు చాబహార్ గ్వాడర్ నుంచి రమారమి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది చాబహార్ వచ్చేసి సిస్టాన్, బలూచిస్తాన్ ప్రాంతంలో ఉంటుంది. చాబహార్ యొక్క మేనేజ్మెంట్ భారతదేశం ఇప్పుడు 10 సంవత్సరాల కాంట్రాక్ట్ మనం తీసుకున్నాము. దాని మెయింటెనెన్స్ మనమే చేస్తాము, అక్కడ లాభాలు మనమే తీసుకుంటాము, అక్కడి నుంచి గూడ్స్ ట్రాన్స్షిప్మెంట్ అన్ని చేద్దామని మనం తీసుకున్నాం. కానీ దీనికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, అక్కడి నుంచి సామాన్ తీసుకువెళ్ళడానికి ఉన్నటువంటి రైల్వే కాంట్రాక్ట్ ఏది ఉందో భారతదేశానికి ఇవ్వలేదు. అది బహుశా ఇరాన్ మరి చైనాకి ఇస్తుందో ఎవరికి ఇస్తుందో తెలియదు, మనం వేచి చూడాలి. అది మనకి ఇవ్వలేదు. బహుశా మళ్ళీ దాన్ని బిడ్ చేసి మళ్ళీ మనం మన కంపెనీలకు వచ్చేలాగా మనం ప్రయత్నం చేయాలి. అది కానీ చాబహార్ పోర్ట్ అనేది మనకు చాలా స్ట్రాటజీగా చాలా కీలకమైంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా పర్షియన్ గల్ఫ్ చివరిన ఉంది. కాబట్టి పర్షియన్ గల్ఫ్ నుంచి వెళ్తూ వస్తున్నటువంటి షిప్పులన్నిటికీ కాపువేయగలం అక్కడ. ప్లస్ సెంట్రల్ ఏషియాని యాక్సెస్ చేయొచ్చు, మనకు రష్యాని యాక్సెస్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ INSTC అది కూడా చాబహార్ గుండా వెళ్ళవచ్చు. కాబట్టి ఇన్ని అడ్వాంటేజ్ మనకు ఉన్నాయి. అన్నిటికంటే కీలకమైంది ఏంటంటే చైనాని దూరం పెట్టవచ్చు. ఇరాన్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించవచ్చు. మనకు చాలా కీలకమైంది అంటే పాకిస్తాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయవచ్చు. పాకిస్తాన్ మనకు గత 75 సంవత్సరాలుగా మనకు సెంట్రల్ ఏషియాకి యాక్సెస్ ఇవ్వలేదు.
మన భూభాగమైనటువంటి గిల్గిట్ బాల్తిస్తాన్ మన దగ్గర ఉండింటే కనుక ఈ పాటికి ఇబ్బందే ఉండేది కాదు. గిల్గిట్ బాల్తిస్తాన్ పాకిస్తాన్ కబ్జాలోకి వెళ్ళినప్పటి నుంచి కూడాను 75 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన ఏకైక పని ఏంటంటే భారతదేశానికి మనం యాక్సెస్ ఇవ్వకూడదు అనేది చేశారు వాళ్ళు. ఎప్పుడైతే మనకి చాబహార్ పోర్ట్ నుంచి మనం ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, సెంట్రల్ ఏషియా కావచ్చు, రష్యా కావచ్చు వెళ్ళగలిగినటువంటి మనకు వెసులుబాటు మనం కలిగించుకున్నామో పాకిస్తాన్ యొక్క రెలవెన్స్ అనేది కంప్లీట్ గా కోల్పోతుంది. ఇన్ఫాక్ట్ అమెరికా కూడా మనం సజెస్ట్ చేశాం, మనం మీరు ఆఫ్ఘనిస్తాన్ లేదా చేయదలుచుకుంటే పాకిస్తాన్ యొక్క కరాచీ పోర్ట్ వాడుకోకండి, చాబహార్ను వాడండి. మీరు ఇరాన్తో మీకు ఇబ్బంది ఉంటే కనుక మాకు కాంట్రాక్ట్స్ ఇవ్వండి, మేము మీకు సామాన్ సరఫరా చేసి ఆఫ్ఘనిస్తాన్లో ప్రొవైడ్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. కానీ వాళ్ళు సున్నీ ప్రపంచాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి అవసరం అని చెప్పి ఇరాన్ ఒక బూచిగా ఒక రాక్షసుడిగా చూపించవలసిన ఆవశ్యకత అమెరికాకు ఉంది కాబట్టి వాళ్ళ మీద ఆంక్షలు విధించడం ఇవన్నీ చేశారు. సరే, ఇప్పుడు వేదాంత్ పటేల్ చెప్పినటువంటి ఒక బెదిరింపు ఏదైతే ఉందో అది మనకు తెలియదా? అమెరికా మన మీద ఆంక్షలు విధించగలదని మనకు ముందు నుంచే తెలుసు కాబట్టి తెలిసినా మనం నిర్ణయం తీసుకున్నామంటే కనుక రెండు విషయాలు. ఒకటి, అమెరికన్ శాంక్షన్స్ కి మనం ఫ్యాక్టర్ చేసుకున్నాం. మీరు శాంక్షన్స్ వేస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనం సిద్ధంగా ఉన్నాం. రెండవది, మీకు అంత సీన్ లేదు, భారతదేశం మీకు చాలా కీలకము, క్వాడ్ ఇటువంటి ఇతరత్ర చాలా అంశాల్లో భారతదేశం మీకు కావాలి కాబట్టి మా మీద మీరు ఆంక్షలు వేసే పరిస్థితిలో మీరు లేరు అని కూడా భారతదేశం నిర్ణయించుకుంది. కాబట్టి ఈ రెండు అంశాల దృష్ట్యా మనం చాబహార్ పోర్ట్ అనేది మనం ఇన్వెస్ట్ చేయబోతున్నాం, చాలా సీరియస్గా దాని మీద వెళ్ళబోతున్నాము. ఇరాన్ కూడా మనకు మోరల్లెస్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది మనకి. ఎందుకంటే జయశంకర్ గారు ఇరాన్ వెళ్ళొచ్చారు, తర్వాత రైసీ పాకిస్తాన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పరిణామాలు మనకు అర్థమైంది. మనం కనుక తొందరగా యాక్ట్ చేయకపోతే చాబహార్ మన చేయి జారిపోయేటువంటి ప్రమాదం ఉంది అని తెలిసి మనం ఇమ్మీడియట్గా దాన్ని 10 ఏళ్ల కాంట్రాక్ట్ సైన్ చేయడం జరిగింది. ఎప్పుడు చేశాం ఇది? ఎన్నికలు జరుగుతుండగా చేశాం. మనం నార్మల్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు మనం తాత్సారం చేస్తాం, ఎన్నికలు అయ్యాక ఏదైనా నిర్ణయాలు తీసుకుంటాం, మేజర్ నిర్ణయాలు. కానీ అంతవరకు ఆగలేము అని దేశం మనం నిర్ణయించి దాన్ని అర్జెంటుగా ఈ కాంట్రాక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఇంతమందికి చెక్ పెట్టాము, మనము అమెరికాకు చెక్ పెట్టాము, పాకిస్తాన్కి చెక్ పెట్టాము, చైనాకు చెక్ పెట్టాము. సో ప్లస్ మన సో కాల్డ్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ చైనా పెడుతున్న దాన్ని కూడా కౌంటర్ చేస్తున్నాం మనము. మనకు డుకాం పోర్ట్ మన చేతిలో ఉన్నది, తర్వాత చాబహార్ మన చేతిలో ఉన్నది, మొరీషియస్లో మన రన్వేస్ ఉన్నాయి, మన నేవల్ అసెట్స్ అక్కడ వెళ్ళవచ్చు, సీషెల్స్లో మనకు ఉన్నాయి. కాబట్టి అలాగే మనకు హంబన్తోట ఎయిర్పోర్ట్ మన చేతిలో ఉన్నది. అలాగే మనకు కొలంబో పోర్ట్లో ఒక పైర్ అంతా భారతదేశం తీసుకుంది. క్రమేపీ మనం కూడా మన స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ చైనా చుట్టూ మనం కూడా పెడుతున్నాం. వాటిల్లో చాలా కీలకమైనది గ్వాడర్ పోర్ట్. కాబట్టి ఈ అగ్రిమెంట్ చాలా పాజిటివ్, చాలా అద్భుతమైనటువంటి స్ట్రాటజిక్ మూవ్. ఎన్నికలు ఉండగా కూడా చేశామంటే చాలా గొప్ప విషయం కింద మనం అభినందించాలి ప్రభుత్వాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.